కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రబ్బోని బోధకుడు. మరియా రబ్బోని உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டார். அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டார். அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த, அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. பாவத்திலிருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்திலிருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். விசுவாசம் எனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவனுன்னுடனிருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. రబ్బోని బోధకుడా, టీచర్. హెబ్రూ భాషలో బోధకుడు అనో మాట రబ్బోని అని పిలువబడుతుంది. రబ్బోని అంటే హెబ్రూ భాషలో బోధకుడా. యేసుక్రీస్తు ప్రభువును ప్రజలందరూ కూడా ఆయన ఎదుకు వచ్చి, విశ్వాసులందరూ కూడా, శిష్యులందరూ కూడా రబ్బోని అని పిలిచేవారు. హెబ్రూ భాషలో రబ్బోని అంటే బోధకుడు, టీచర్ అని అర్థం. రేపు సెప్టెంబర్ 5వ తారీఖు కాదు, సెప్టెంబర్ 5వ తారీఖున భారతదేశంలో టీచర్స్ డే ఆచరిస్తారు. స్టూడెంట్స్ అందరూ కూడా టీచర్స్ పట్ల వినయ భయభక్తులను, గౌరవాన్ని
తెలుపుతూ, కృతజ్ఞత తెలుపుతూ విషెస్ చెప్తారు. అట్లనే చైనా దేశంలో గూడా సెప్టెంబర్ 10వ తారీఖున టీచర్స్ డేగా ఆచరించబడుతుంది. చైనా సాంప్రదాయమునకు, ఇండియా సాంప్రదాయానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే ఇరుగు పొరుగు దేశాలు గదా! చైనీస్ ఎడ్యుకేషన్ సిస్టము, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టము చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా నేను చూచాను. ఎందుకంటే నేను చైనా వెళ్ళాను గదా! చైనాలో 2 సంవత్సరాలున్నాను. ఆ టీచర్స్ డేకి టీచర్స్‌ని ఎంతగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ గౌరవిస్తారో నేను చూసాను. అక్కడ టీచర్స్, స్టూడెంట్స్ రిలేషన్‌షిప్స్ ఎంత బావుంటాయో, ఎంత హెల్తీగా ఉంటాయో. స్టూడెంట్స్‌ను టీచర్స్ ఎంత ప్రేమిస్తారో, స్టూడెంట్స్ టీచర్స్‌ని ఎంత గౌరవిస్తారో, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా నేను చూశాను. సెప్టెంబర్ 10వ తారీఖు చైనా దేశంలో టీచర్స్ డే. అట్లాగనే భారతదేశంలో సెప్టెంబర్ 5థ్ అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గుర్తుగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క సేవలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క వైవిధ్యమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని జ్ఞాపకం చేసుకుంటూ, భారతదేశ ప్రభుత్వము సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డేగా గుర్తించింది. అయితే ప్రతిరోజు మనకు యేసుక్రీస్తు ప్రభు దినమే. యేసుక్రీస్తు ప్రభు దినం. ఇదే దినం, ఇదే దినం ప్రభు చేసినది. ఉత్సాహించి, ఉత్సాహించి స్తుతి పాడెదము, స్తుతి పాడెదము. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has made. సంవత్సరమునకు ఒక్కమారు మాత్రమే టీచర్స్ డే జరుపుకుంటారు. చైనా దేశంలో గానీ, భారతదేశంలో గానీ. అయితే రబ్బోని డే, రబ్బోనీస్ డే మనము ఎవ్రీ డే జరుపుకుంటాం అనమాట. ప్రతిరోజు మనకు రబ్బోనీస్ డే ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలము పండుకొన వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆయన దయగలవాడు, కృపగలవాడు, కనికరము గలవాడు, ప్రేమ వాత్సల్యతలు గలవాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన 1000 మందికి కృప చూపువాడు. ఇట్లాంటి స్తుతి పరలోకంలో దేవుని గూర్చి నిరాటంకంగా, నిర్విరామముగా అంటే వితౌట్ ఎనీ బ్రేక్ పరలోకంలో దేవునికి స్తుతులు చెల్లించబడుతూ ఉన్నాయి. పరలోకంలో దేవుని యొక్క స్తుతి ఎంత మాత్రం కూడా ఆగదు. అట్లాగనే మన హృదయంలో కూడా దేవుని గురించినటువంటి స్తుతి అన్నడు కూడా ఆగిపోకూడదు. అప్పుడు మనము దేవునితో ఒక అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. బ్రదర్ లారెన్స్ అని ఒక దైవజనుడున్నాడు. దైవజనుడు అంటే ఆయన వాక్యాన్ని ప్రకటించే వాక్యోపదేశకుడు కాదు. ఒక ఎవాంజలిస్ట్ కూడా కాదు. క్లెర్జీమన్ అయితే అసలే కాదు. కేవలము క్లెర్జీమన్‌కి ఉపచారం చేసే పరిచారకుడు మాత్రమే. క్లెర్జీమన్ కంటే మొనాస్ట్రీస్‌లో ఉన్నటువంటి ఫాదర్స్‌కి ప్రొవిజన్స్ తీసుకురావడం, వెజిటబుల్స్ తీసుకురావడం, కుకింగ్ చేయడం, సర్వ్ చేయడం, క్లీన్ చేయడం ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటాడు. పరిచారకునిగా ఉన్నాడు బ్రదర్ లారెన్స్. అయితే ఇతనిలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి లక్షణము ఏమిటి అంటే, అతడు ఏ పని చేస్తున్నప్పటికీ కాయగూరలు తీసుకురావడానికి వెళ్ళినప్పటికీ, తర్వాత ఆహ్, పాస్టర్ గారికి, దైవజనులకి ఆహారము సిద్ధపరిచే సమయంలో వారు ఆహారం తిన్న తర్వాత ఆ ఆహారం తినినటువంటి ఆ పాత్రలు కడుగుతున్నటువంటి సమయంలో, తర్వాత చక్కగా దైవజనుల యొక్క వస్త్రములు ఉతుకుతున్నటువంటి సమయంలో, దైవజనుల మీద చేతుల మీద నీళ్లు పోస్తున్నటువంటి సమయంలో, దేవుని సేవకులకు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో, అన్ని సమయముల్లో అతను ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అతడు చేసే కార్యం ఏమిటంటే ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని గూర్చినటువంటి జ్ఞానము కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఎప్పుడు గూడా దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్నటువంటి తలంపు అతను జ్ఞానము కలిగి ఉన్నాడు. అప్పుడేం జరుగుతుంది? దేవునికి విరోధమైనటువంటి కార్యము మనము చేయము. పోలీస్ ముందు ఎవరైనా దొంగతనం చేస్తారా? పోలీసున్నాడు. పోలీస్ యూనిఫార్మ్ వేసుకున్నటువంటి పోలీస్ ఆఫీసరున్నారు. అతని ముందు పిక్ పాకెటింగ్ చేస్తారా? చేయరు గదా! అదనమాట. అక్కడ రహస్యం ఏమిటంటే, పోలీస్ వలె యేసుక్రీస్తు ప్రభువు నిత్యము నన్ను జూస్తూ ఉన్నారు.
అదేమిటంటే ఒక విధమైనటువంటి భయము. పోలీసు దొంగలకున్నటువంటి రిలేషన్. ఇక్కడున్నటువంటి రిలేషన్ ఏంటంటే తండ్రి కుమారునికున్నటువంటి రిలేషన్. తండ్రి ఎదుట ఎవరైనా పాపం చేస్తారు. తండ్రి ఎదుట చెడ్డ కార్యములు చేస్తారు. చేయరు కదా! తండ్రి అంటే ఒక విధమైనటువంటి గౌరవం, ఒక విధమైనటువంటి వినయముతో కూడినటువంటి భయము. అట్లా ఈ బ్రదర్ లారెన్సు యేసుక్రీస్తు ప్రభువు పట్ల, తండ్రి పట్ల కుమారుడు కలిగినటువంటి భయాన్ని కలిగున్నాడు. తండ్రిని కుమారుడు ప్రేమించినట్లుగా ప్రేమించి, నిత్యము గూడా నిర్విరామంగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండుటను బట్టి ఏం జరిగింది? బ్రదర్ లారెన్స్ పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినాడు. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధుడు, హోలీ ఫాదరు, హోలీ షేర్ అని మనం అనేకులకు పరిశుద్ధుడని బిరుదిస్తాము. అయితే అది వాస్తవం కాదు. అది నిజము కాదు. పరిశుద్ధుడు ఒక్కడే. ఎవరిని కూడా పరిశుద్ధుడని పిలవకండి అని దేవుని వాక్యము చెప్తున్నది. పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నిన్వర్ణింపగలరా? వరదూతలైన వర్ణింపగలరా? పరిశుద్ధ జనకుడా, పరమాత్మరూపుడ, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ, నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మగునాత్మ, వరమోలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, జనక కుమారాత్మలను నేకదేవా, ఘన మహిమ చెల్లోను ధనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లోను, ఘన మహిమ చెల్లోను, ఘన మహిమ చెల్లోను ధనరా నిత్యముగా. ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయినటువంటి త్రియేక దేవుడు, ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు, యావే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరో మానవులందరూ కూడా తెలుసుకోనాలి. మానవ జాతి అంతా కూడా తెలుసుకోనాలి. ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఆయనకు ఆపాదించవలసినటువంటి అపరిశుద్ధత మనుష్యులకి ఎవరికి కూడా ఆపాదించకూడదు. వారు క్యాథలిక్ చర్చ్‌పై ఉన్నటువంటి అధికారులైనా, కాపరులైనా ఎవరైనా కూడా హోలీనెస్ అన్నది కేవలము దేవునికి ఆపాదించవలసినటువంటి లక్షణము. ఆయనే పరిశుద్ధుడు. ఆయన తప్ప వేరొక పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది కదా! ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ. ఈ పాపం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. ఇఫ్ వి సే దట్ వి హ్యావ్ నాట్ సిన్డ్, ఇఫ్ వి సే దట్ వి హ్యావ్ నో సిన్ ఇన్ us, then we are making Jesus Christ a liar. Jesus need not be crucified in the first place, in your place and in my place, if we were to be
free from sin if we were to be holy. Because we are not holy, because sin is reigning over us, Christ has to offer himself as a ransom to make an atonement for our sins. All those that accept the truth that Christ died for the atonement of their sins are regarded as righteous in the sight of God and will inherit immortality, will inherit eternal life. Now, science is actively being pursued to to seek immortality for human beings, to seek agelessness. Nowadays, there is uncertainty of life. With genome editing, with editing of genes, can we live forever? Can we stop diseases? That is the idea with which the researchers are working on advanced technology like CRISPR, genome editing, and many other technologies. It's indeed possible because the book of Daniel clearly says that in the last days there will be an explosion of knowledge because man travels to every nook and corner. There will be a global village. Earth will be literally like a global village, isn't it? Now, Japanese can easily travel to US, and US people can easily travel to Japan in a very, very less time. As a result, there is a possibility for exchange of knowledge, exchange of information. So, CRISPR and many other technologies can be very, very fruitful, very, very successful, and aging can be prevented, and many things close to prevention of death can happen. Yet, the key of life is in the hands of God. Only Jesus raised from the dead. And this is the eternal hope we have. As through one man's sin, death reigned over all. Likewise, through one man's obedience, eternal life is also given to all human beings. And that one man is the last Adam, Jesus Christ. If we believe in Jesus Christ, we inherit immortal life that was gone in the Garden of Eden because of the disobedience of the first man, Adam. The eternal life is gone. The immortal feature of human beings is gone. So we are suffering all kinds of suffering. We are seeing in India, the suffering is more so because the population density, even though the population of India and China are roughly equal, the population density of India is thrice or even four times higher than China. Means with the same resources, the competition is four times higher in India. So there is greater challenge Mr. Modi ji is facing, Mr. Stalin is facing, Mr. Babu Naidu is facing, because the rulers are facing so many challenges, and we need to uphold our rulers in our prayers so that they will be guided with discretion and wisdom from above. Solomon has seen his father 40 long years in reign. Who has seen their father for 40 years in reign? Did Mr. Stalin see his father ruling Tamil Nadu for 40 years continuously? Did Naidu see his uncle N.T. Ramarao ruling Andhra for 40 long years continuously? No contemporary ruler has ever seen any of his close relatives ruling and reigning a particular nation for as long as 40 long years. Even Mr. Xi Jinping's siblings. I did not get the opportunity to see Mr. Xi Jinping ruling over China for 40 long years. It's only 20, isn't it? But Solomon was privileged to see his father ruling over Israel for 40 long years. Yet, Solomon is so humble and confesses like this: Lord, I am just a small child. What am I? You have entrusted me the throne. You have entrusted me the reign over your chosen people, Israel. How can I rule? If you give me wisdom, then I will be able to rule. So I need wisdom to do justice to these multitudes of people, Israel. This is what is needed from the current day rulers. The responsibilities and the tasks are indeed so many, especially in the great nation India. Things have changed drastically. From British rule, we have come to the Indian rule, and the challenges of rule are so great. Everywhere there is pollution problem, everywhere there is unemployment problem, everywhere there is a resource constraint.
All these things need to be addressed, and all these things can be solved provided our people are basically men and women of prayer. Praying mothers get praying prophets as their children. Hannah's prayer started a moment of prayer in the history of Israel and led to the birth of the great prophet Samuel. So, praying mothers beget prophets like Samuel. We need men of prayer. There is no substitute to prayer. No power in heaven or on earth can move the sovereign hand of the Almighty God and get things done in one's own favor, but for the great power that is what is called prayer. Because God has obliged Himself to respond to no other force but for the force called prayer. If we were to be men and women of prayer, we do have influence. Influence not with Mr. Trump, influence not with Mr. Modi, but the one who is ruling the heaven and earth with God Himself, we will have influence. We are influential people in the sight of God who can change the course of history, who can change the course of future as well. History has testified this. రబోని బోధకుడ ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభుని రబోని అని పిలిచేవారు. ఏ సందర్భంలో మనం ఈ మాట మాట్లాడుకుంటున్నాం? ఏ సందర్భంలోనంటే మగ్దలేని మరియమ్మ గారు ఉన్నారు. మగ్దలేని మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభుని ఆమె ఎంతగానో ప్రేమించింది. ఎందుకని? ఆమె 7 దెయ్యములు పట్టి పీడించబడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఆ అపవిత్ర ఆత్మల అధికారం నుంచి, ఆ దెయ్యముల అధికారం నుంచి విడిపించారు. చూసారా? మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉపకారం పొందుకున్నటువంటి వారమే, మేలు పొందుకున్నటువంటి వారమే. చెప్పగలరా మాకు యేసు ప్రభు మేలు చేయలేదని ఏ క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి వారైనా చెప్పమంటే గంటల తరబడి సాక్ష్యాలు చెప్తారు. ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడానికి సాక్ష్యం ఉంది కదా! సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమని కనిన వినిన సంగతులను తెలుపుటే అని సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. చెప్పాలంటే క్రైస్తవులకు మైకిస్తే విడిచిపెట్టేదే లేదు. ఇక సాక్ష్యం అంటారు గంట సేపు. ఇంకా ఎదుటి వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళు ఆకలితో ఉన్నారా? అయ్యో! చర్చ్ టైం అయిపోయింది, 1 అయిపోయింది, లంచ్ టైమే, పిల్లలున్నారే, ఆ పాలు తాగే పిల్లలున్నారే, వాళ్ళకి ఏ అవసరం ఉన్నదో వెళ్ళాలి కదా అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. సాక్ష్యం చెప్పే విశ్వాసులంటే ఓకే, వాళ్ళు బుద్ధిహీనులు. ఇంకా వాళ్ళు క్రైస్తవులుగా మెచ్యూర్ కాలేదు గనక గంటల తరబడి సాక్ష్యం చెప్తున్నారు. సరే, పాస్టర్స్ కూడా, బోధకులు కూడా ఇంక మైక్ పట్టుకున్నారంటే విడిచిపెట్టేలేదే లేదు కొంతమంది. గంట సేపు ప్రసంగం, 1:30 గంటల ప్రసంగం, ఒక తంపుడే. చెప్పేవాడికి వినేవాడు లోకువ. అంతే కదా! ఎదుటి వాళ్ళ పరిస్థితిని మనం గమనించుకొని దేవుని యొక్క వాక్యమును ప్రకటించబద్ధులమై ఉన్నాం. మగ్దలేని మరియమ్మ గారు దెయ్యములు పట్టినటువంటి స్థితిలో ఉన్నారు. అందరి చేత విడనాడబడినటువంటి స్థితిలో ఉన్నారు. దెయ్యాలు పట్టినటువంటి బావుంటారా? దెయ్యాలు పట్టినటువంటి వారు చెరపడానికే కదా దెయ్యాలు వస్తాయి. పాడు చేయడానికే కదా దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు పట్టిన వారి స్థితి ఎట్లా ఉంటదంటే, ఒక పాడుబడిపోయినటువంటి గృహంలో ఎవ్వరు కూడా ఉండరు. ఒక భవంతి పాడుబడిపోయినది. ఇప్పుడు చూడండి, ఆహ్, పన్నులు వసూలు చేసేవారు ఉంటారు. అక్రమంగా ఏంటి ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్స్, ఇంకను అనేకమైనటువంటి ఫారెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లోను, ఇంకను అనేకమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్‌లో ఉన్నటువంటి అధికారులు చాలామంది కరప్షన్‌కి చోటిచ్చినటువంటి వారుగా ఉంటారు. కరప్షన్ ద్వారా లక్షల రూపాయలు లంచములు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తూ ఉంటారు. ఆ లక్షలు సంపాదించి, ఆ కోట్లు సంపాదించి భవంతులు కడతారు. అయితే ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత వారు మరణించిన తర్వాత ఆ భవంతులు మనం చూసినట్లయితే, వారి పిల్లలు సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారని అనుకుని ఆ భవంతులు కడతారు. అయితే అది వారి పిల్లలు అనుభవించరు. వారి పిల్లలు చనిపోయినటువంటి వారుగా ఉంటారు. వారు చనిపోకముందే వారి బిడ్డలు ఏదో ఒక రీతిగా ప్రమాదవశాత్తు మరణించేవారుగా ఉంటారు. ఎందుకని? వారు చేసినటువంటి అక్రమము, వారు చేసినటువంటి దౌర్జన్యము, వారు చేసినటువంటి బలాత్కారము,
నిరాధారులను, వారు పెట్టినటువంటి హింస, వారు తీర్చినటువంటి అన్యాయపు తీర్పు, నిరపరాధుల ప్రాణము వారు తీసియున్నారు. వారు చేసినటువంటి బలాత్కారమును బట్టి వారి యొక్క బిడ్డలు వారి నుండి తీసివేయబడి ఉన్నారు. ఫరో ఇశ్రాయేలీయులను ఎంతగానో బలాత్కారం చేస్తున్నాడు. అయితే ఏం జరిగింది? ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు మొత్తివేయబడి ఉన్నాడు. ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు మరణించి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో తొలిచూలందరూ కూడా హతమార్చబడి ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందుకొని వాగ్దాన భూమికి వెళుతున్నారు. అప్పటి వరకు ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనీయలేదు. ఆ బానిసత్వం నుంచి, ఆ ఇటుకల బట్టి నుంచి, ఆ బరువైనటువంటి పని నుంచి, ఆయాసకరమైనటువంటి పని నుంచి. ఎప్పుడైతే దేవుడు ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుని మొత్తి ఉన్నాడో, ఎప్పుడైతే సర్వశక్తి గల దేవుడు ఐగుప్తు దేశంలోని జ్యేష్ఠులందరినీ కూడా చంపివేసి ఉన్నాడో, అప్పుడు వారు ఆ బాధ వారికి తెలిసింది. మేము నిజంగానే బాధ పెడుతున్నాం కదా ఇశ్రాయేలీయులను, వారిని బానిసత్వానికి అప్పగించాము. వారి నిట్టూర్పు, వారి బాధ, వారి కష్టము మనం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఆకలితో, దప్పికతో వారు ఉన్నప్పుడు మనం ఎంత మాత్రము కూడా వారికి దయ చూపలేదు, కనికరము చూపలేదు కదా! అని అప్పుడు పశ్చాత్తాపడి ఇక మీరు వెళ్ళిపోండి, ఇక ఇజ్రాయేలు దేవుడు మీకు చూపించినటువంటి మీ వాగ్దాన దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి ఫరో మోషేను, ఇశ్రాయేలును వెళ్ళుటకు అనుమతిస్తాడు. అప్పటి వరకు ఎందుకు తెచ్చుకోవాలి? నీ జ్యేష్ఠ కుమారుడు చచ్చేంత వరకు నువ్వు కీడు చేయటం మానవా? మాంత్రిక తాంత్రిక విద్యలు చేయటం మానవా? పేదల ముఖము నూరట మానవా? నిర్దోషులను దోషులను తీర్పు తీర్చడం మానవా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుని యొక్క తీర్పు నీ మీద పడుటకు, దేవుని యొక్క ఖడ్గము నీ మీద పడుటకు సిద్ధముగా ఉన్నది. ఇట్లా అన్యాయాన్ని, అక్రమాన్ని చేసి సంపాదించినటువంటి వారు మా బిడ్డలు సుఖభోగాలు అనుభవిస్తారని అనుకుంటారు. అయితే వారు చావక ముందే వారి బిడ్డలు చచ్చిపోయేటటువంటి వారిగా ఉన్నారు. ఫరో కుమారుడు చనిపోయినట్టు. తర్వాత వారి గృహములు పాడుగా విడిచిపెడతాయి. ఎవరు కూడా ఆ గృహాల్లో ఉండరు. పాడుబడిపోయినటువంటి భావంతులు. అపవిత్రాత్మలు పట్టినటువంటి మనుష్యుల స్థితి ఇట్లా ఒక పాడుబడినటువంటి గృహంలోనికి ఎవ్వరు కూడా వెళ్ళకుండా చీకటితో ఎట్లా ఉంటుందో, సమస్తమైనటువంటి చెడుగుతో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట అపవిత్రాత్మలు పట్టినటువంటి వారి స్థితి. మగ్దలేని మరియమ్మ గారు అపవిత్రాత్మలు 7 దెయ్యములు పట్టినటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ 7 దెయ్యములను కూడా ఆమెలో నుండి వెళ్ళగొట్టినారు. ఆమె ఒక క్రొత్త సృష్టిగా మారిపోయినది. ఎంతో కృతజ్ఞత కలిగి యేసుక్రీస్తు ప్రభు ఒకానొక దినమున ఒక విందుకు పిలువబడి ఉన్నారు. ఒకానొక సీమోనును ఆ సహోదరుడు యేసుక్రీస్తు ప్రభుని తన గృహానికి విందుకు ఆహ్వానించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో కూడా విందు భోజనం చేస్తున్న సమయంలో ఈ మగ్దలేని మరియమ్మ గారు ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక్కగానొక విలువైనటువంటి అచ్చ జటామాంసి అంటే పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఆ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను పగలగొట్టి ఆయనకు అభిషేకం చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములను తన కన్నీటితో తుడిచి, తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములను తుడిచింది. కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది. ఎంత కృతజ్ఞత! ఇప్పుడు ఈ మైకులు పట్టుకొని బోధించే బోధకుల్లో ఎంతమందికి కృతజ్ఞత ఉన్నది? మేలు పొందుకొని మర్చిపోయేవారిగా ఉన్నారు. ఎంతమంది సాక్ష్యాలు చెప్పే విశ్వాసులు ఇటువంటి క్రీస్తును ప్రేమించే మనస్సు కలిగినటువంటి వారిగా ఆయన చేసినటువంటి ఉపకారముల్లో దేనిని మరొక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు పాదాలు కడిగేవారిగా ఉన్నారు. యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగుయోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించన్ అర్పించెను తన ప్రాణమున కై రక్షించెను నా ప్రియ ప్రభువే అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం
వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. అలయక సొలయక సాగిపోదు వెలయగున ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యౌవన జనమా ఇది ఏ సమయము, యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప. యౌవన జనమా ఇది ఏ సమయము, యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తింతు ప్రభున్. యేసుక్రీస్తు ప్రభు పాదములు కృతజ్ఞతతో కడుగుతున్నది, కన్నీటితో కడుగుతున్నది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఒకానొక శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఇతడు దొంగ. యేసుక్రీస్తు ప్రభు కానుకల సంచిని పట్టుకునే వానిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభునకు విశ్వాసులు ఇచ్చినటువంటి ఆ కానుకలన్నీ కూడా ఇస్కరియోతు యూదా అధికారం క్రింద ఉండినవి. అయితే ఈ ఇస్కరియోతు యూదా ఏమంటూ ఉన్నాడు? ఎందుకు ఈ ధనము ఇట్లాగ ఈమె వ్యర్థపరచుచున్నది? ఈ అత్తరు ధనమునకు అమ్మి ఆ ధనము బీదలకు పంచిపెట్టవచ్చును కదా. ఈమె ఆ అత్తరంతా కూడా ఈయన నెత్తి మీద అభిషేకం చేసి వ్యర్థపరిచిందే అని చెప్పి ఇస్కరియోతు యూదా అంటున్నాడు. ఇతననే మాటలు ఎంతో వాస్తవంగా ఉన్నాయి. నిజమే కదా. పేదవారు ఎంతోమంది ఉన్నారు, తినడానికి ఆహారం లేనటువంటి వారు ఉన్నారు కదా. వారందరికీ ఈ డబ్బు ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఈ అత్తరు చక్కగా అమ్మేసి పేదవాళ్ళకి పోషణ కొరకు ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇస్కరియోతు యూదా చెప్పినటువంటి మాటలు లెస్ అయినటువంటి జ్ఞానముగా. అయితే అతని యొక్క హృదయం దేవుని ఎదుట సరిలేదు. పేదల మీద కనికరంతో చెప్పట్లేదు, కానీ ఆ డబ్బు అతని చేతికి వస్తే దాన్ని మృంగివేయాలని, దానిని దుర్వినియోగం చేసుకోవాలని, అతని యొక్క సుఖ భోగముల కొరకు, అతని యొక్క సుఖ భోగముల కొరకు ఆ ధనము వాడాలని కుయుక్తితో చెప్తున్నాడు. చాలామంది చెడ్డ మనుష్యుల మీద తమ పొరుగు